కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. నాకు అర్థం కావట్లేదు, నీకు ఎలా తెలుసు? నువ్వేమన్నా బుచ్చిబాబు గారి ఇంట్లో బాత్రూమ్ కడుగుతున్నావా, లేకుంటే బుచ్చిబాబు గారి పని మనిషి ఇంట్లో ఏమన్నా దొడ్డికెత్తేస్తంటే అక్కడ బుచ్చిబాబు గారు మరియు వేరే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే అది నొచ్చి ఇక్కడ వాగుతున్నావా? హే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇది నా తరపు నుండి చేయట్లేదు అండ్ మన ఛానల్ తరపు నుండి కాదు, రావణ్ ఫర్ యూ తరపున, రావణ్ తరపున అంతకన్నా కాదు. ఈ వీడియో చేసేది నేను మన రామ్ చరణ్ అభిమానుల తరపున, ఒక అభిమానిగా. అంటే లైక్ నాకు చిరంజీవి గారని ఇష్టమే, పవన్ కళ్యాణ్ గారని ఇష్టమే, రామ్ చరణ్ అని ఇష్టమే. ఆ అభిమానిగా ఎవడు మమ్మల్ని అడుగుతాలే, ఎవడేం పీకుతాలే, నేనేం మాట్లాడినా చెల్లిద్దిలే అని చెప్పి ఒకడైతే నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారే. సో ఎవడు క్వశ్చన్ చేయట్లేదు. నేను నిన్నట్టుండి చూస్తున్నా, ఈ వీడియో నిన్నట్టుండి వైరల్ అవుతుంది. ట్విట్టర్లో క్వశ్చన్ చేస్తున్నా కానీ డైరెక్ట్గా యూట్యూబ్ నుండి వచ్చే ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు. సో ఒక రివ్యూ ఇచ్చేవాడిగా, ఒక సాటి యూట్యూబర్గా క్వశ్చన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నా. నేను ఏంటంటే మ్యాటర్ ఏంటంటే మొన్న ఒక కొలాబ్ జరిగిందనమాట యూట్యూబ్ లైవ్. లైక్ పూల చొక్కా, బార్బే, రగాడే ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి కొలాబ్ అయ్యి ఒక లైవ్ అయితే పెట్టారనమాట. దాంట్లో వాళ్ళు మాట్లాడుకోవటం. సో సినిమా టాపిక్స్ వచ్చాయి. మాట్లాడుతూ అందరూ పొలైట్గానే మాట్లాడారు. బార్బేలు చూసుకున్నట్లయితే సినిమాలో లెక్కలో బొక్కలు ఎదుగుతాడు, కానీ లైవ్లో చాలా అంటే చాలా ఇదిగానే మాట్లాడిండు. రగాడి కూడా బెటర్గానే మాట్లాడిండు. కానీ పూల చొక్కా నోరు జారిండు భయ్య, చాలా అంటే చాలా నోరు జారిండు. బాగా వైరల్ అవుతుండు. నిజం చెబుతున్న పూల చొక్కా బయట తిరగమాకు, పొర్రపాటును తిరగమాకు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇక నేను తర్వాత ఏం చేస్తారు, నన్నేం బీగుతారులే బ్రో, నా ఇంటికి కూడా బీగలేరు అని చెప్పి నువ్వు బయటికి వెళ్ళావే అనుకో, తర్వాత మీ వాళ్ళే బాధపడాలి, తర్వాత నువ్వే బాధపడాలి. అంత సీరియస్గా ఉంది మ్యాటర్. నేనే కలిసిన ఇప్పుడు మా ఖమ్మం తరపున ఒక ఫ్యాన్స్ లీడర్ని కలిసిన. తను ఫోన్ చేసి నాకే పర్సనల్గా ఫోన్ చేసి మొన్న ఏందో యూట్యూబర్స్ కొలాబ్ జరిగిందంటగా నువ్వు అందులో ఉన్నావా అని అన్నాడు. లేనన్నా, అది ఏందో కొలాబ్ ఏంటని చెప్పి నాకైతే లింక్ పెట్టిండు. వాళ్ళు ఏమన్నా నీకు టచ్లో ఉన్నారా, వాళ్ళ పర్సనల్ నెంబర్స్ ఏమన్నా నీ దగ్గర ఉన్నాయా, వాళ్ళ అడ్రస్లు ఏమన్నా నీ దగ్గర ఉన్నాయా నాకు చెప్పని అడిగిండు. షాక్ అయినా అసలు కొద్దిసేపు బాడీ ఇదేందనమాట. ఏంది బాబాయ్ అంత సీరియస్ ఏందని అంటే, ఏం లేదు కొద్దిగా టంగు స్లిప్ అవుతుందంట, మనవాడికి మేమేందో చూపించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పిండు అనమాట. ఎవడాడంటే లింక్ పెట్టిండు. నువ్వు ఎవరో కూడా అడిగి సరిగ్గా తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నా దగ్గర ఉంది, నీ పర్సనల్ నెంబర్ నా దగ్గర ఉంది, అయినా కానీ నేను ఇవ్వాలా. మళ్ళీ ఆయన వీడియో చూసి నాకు ఫోన్ చేయొచ్చు, ఈ బుద్ధి కాల. నేను ఇవ్వకూడదు బాబాయ్, నేను అడ్రస్ చెప్పకూడదు బాబాయ్, ఆయన ఏడున్నా అనేటటువంటి విషయం నేను చెప్పకూడదు, అది బాగోదు, మీరు హైదరాబాద్ వెళ్ళండి దొరుకుతులే అని చెప్పి వదిలేసాను అనమాట. వెంబడే ఫోన్ అయితే కట్ చేసా. అంత సీరియస్గా ఉంది మ్యాటర్. సో మన మెగా ఫ్యాన్స్ గ్రూప్స్, లైక్ మా వాడే ఒక ఫ్రెండ్ ఉంటాడు అనమాట, వాడు డైహార్ట్ ఫ్యాన్ రామ్ చరణ్కి. వాడు ఉన్నటువంటి గ్రూప్స్లో ఈ విధమైనటువంటి వీడియో బాగా వైరల్ అవుతుంది, బాగా చెక్కెలు కొడుతుంది. ఎంత వైరల్ అవుతుందంటే అంత వైరల్ అవుతుంది, ఎంత చెక్కెలు కొడుతుందంటే అంత చెక్కెలు కొడుతుంది. నేనైతే ఇది కనివిని అరగలేదు. ఎన్నోసార్లు మనం కూడా తెలియక ఏదో మాట్లాడుతూనే ఉంటాం, కానీ ఇంతలా వైరల్ కావడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. హానెస్ట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పూల చొక్కా బ్రో బయట అయితే తిరగమాకు, తిరిగితే మట్టికి ఏమేది అనేటటువంటిది సెకండరీ. ఎందుకంటే వాళ్ళు ఆవేశంలో ఉన్నారు, ఆవేశంలో నేను ఏం చేస్తారనేటటువంటి విషయం కూడా నాకే తెలీదు. సో మ్యాటర్ ఏంది, అసలు ఏం జరిగింది అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. సో వీళ్ళంతా కూడా కొలాబ్ అయ్యారు. పూల చొక్క ఈ విధంగా మాట్లాడిండు. ఏం మాట్లాడిండు, నాకు పెద్ద స్టోరీ తెలుసు అని అన్నాడు. నాకు అర్థం కావట్లేదు, నీకు ఎలా తెలుసు? నువ్వేమన్నా బుచ్చిబాబు గారి ఇంట్లో బాత్రూమ్ కడుగుతున్నావా, లేకుంటే బుచ్చిబాబు గారి పని మనిషి ఇంట్లో ఏమన్నా దొడ్డికెత్తేస్తంటే అక్కడ బుచ్చిబాబు గారు మరియు వేరే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే అది నొచ్చి ఇక్కడ వాగుతున్నావా? నీకు ఎలా తెలుసు పెద్ద స్టోరీ ఒక రామ్ చరణ్కే, బుచ్చిబాబు గారికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఏఆర్ రెహమాన్ గారికి కూడా ప్రాపర్గా చెప్పలేదు. అది మనం చికిరి అప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆయన చెప్పిండు చికిరి అంటా సార్ అని, చికిరి బాగుంది అని చెప్పి అప్పుడే మన ఏఆర్ రెహమాన్ గారు అన్నారు. సో అక్కడ పనిచేసేటటువంటి మ్యూజిక్ డైరెక్టర్ తెలీదు, నిర్మాతలకు కూడా సరిగ్గా స్టోరీ తెలీదు. కానీ నీకెలా తెలుసు? రామ్ చరణ్ ఇంట్లో ఏమైనా దొడ్లు కడిగేటప్పుడే అన్నావా, బుచ్చిబాబు గారి ఇంట్లో ఏమైనా దొడ్లు కడిగేటప్పుడు అన్నావా అనేటటువంటిది నేను అడిగేటటువంటి డైరెక్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి నువ్వు ముందు ఆన్సర్ చేయి, నీకు ఎలా తెలుసు అనేటటువంటిది. సో నీకు తెలియదు, మ్యాటర్ ఏంటంటే నీకు తెలియదు. ఏదో ఒకటి వైరల్ కావడానికి, రీచ్ కావడానికి నోటికి ఏదో వస్తే అది మాట్లాడిను. ఓకే, నేను కూడా చెప్తూనే ఉంటా, నాకు ఆ సినిమా స్టోరీ తెలుసు, ఈ సినిమా స్టోరీ తెలుసు, నాకు డ్రాగన్ అనేటటువంటిది తెలుసు, వారణాసి అనేటటువంటిది తెలుసు అని చెప్పి నేను చెప్తా. కానీ ఏ రోజు నేను నెగిటివ్ మాట్లాడాల, మనోడు మళ్ళీ మాట్లాడిండు. ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి విన్నారు కదా ఏమంటుండో. మీ అసలు చెప్పు స్టోరీ చెప్పు, మాకు సినిమా ఎలా అనిపించిందో, స్టోరీ ఎలా అనిపించిందో చెప్పంటే ఏమంటుండో. అసలు ఈ స్టోరీ పెట్టుకొని నువ్వు సినిమా చేస్తానవా? నీకు స్టోరీ తెలుసు, ఆ స్టోరీని జడ్జ్ చేయడం కూడా అయిపోయింది. ఈ స్టోరీ పెట్టుకొని నువ్వు సినిమా చేస్తున్నావా అని చెప్పి డైరెక్ట్గా బుచ్చిబాబుని,
రామ్ చరణ్ని క్వశ్చన్ చేస్తాను అనమాట. ఇంకో మాట ఏంది, ఇలాంటి స్టోరీలో చిక్కిరి చిక్కిరి అని చెప్పి పాటలాడి చేస్తావా? బుర్ర ఉందా అసలు నీకు? నాకు అర్థం కావట్లేదు. రివ్యూసే కదా నువ్వు ఇచ్చేది. ఒక కామన్ పాయింట్ అంటే ఈ సినిమా రిలీజ్ కాకతలికే నెగిటివ్ మాట్లాడడం అయితే మనోడు మొదలుపెట్టిండు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరు ఫ్యాండమ్స్ వదిలేసేయండి. నేను రామ్ చరణ్ ఫ్యాన్ని, నేను మహేష్ బాబు ఫ్యాన్ని, నేను ప్రభాస్ ఫ్యాన్ని, అల్లు అర్జున్ ఫ్యాన్ అనేటటువంటిది సెకండరీ. సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లో చూసి బయటకు వచ్చి దాని గురించి మాట్లాడడం వేరు, దాని గురించి ఒపీనియన్ ఇవ్వడం వేరు. ఉదాహరణకి గేమ్ చేంజర్ ఎలా మాట్లాడావు మీరు? గ్లోబల్ స్టార్ అనేటటువంటిది పెట్టుకొని ఎలాంటి గోబర్ సినిమాలు తీమాకండి. గేమ్ చేంజర్ కన్నా స్కంద అనే చాలా బాగుంటుంది. టీఎఫ్ఐ ఫెయిల్ అనిపించింది స్కంద చూసి, గేమ్ చేంజర్ చూసి అని చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడు. అప్పుడు నేను ఎవరేం అనలేదు, ఎందుకంటే నీ ఒపీనియన్ ఇది. సినిమా నువ్వు చూసావు, నువ్వు టికెట్ పెట్టావు, నువ్వు కొనుక్కొని బయటకు వచ్చావు, నువ్వు ఏదైనా మాట్లాడే రైట్ ఉంటుంది. కానీ ఈరోజు ఎలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? వస్తున్నాయి పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి, కానీ దిగమింగి వాగుతున్నా, దిగమింగి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. నోటు మాట ఆచితూచి మాట్లాడాలి. అడిగే మనీ మాట్లాడేటప్పుడు మనకు పబ్లిక్ వింటున్నారు అనేటటువంటిది బేసిక్ కామన్ సెన్స్తో మాట్లాడాలి. అసలు నీకు స్టోరీ ఎలా తెలుసు? ఆ స్టోరీని జడ్జ్ చేయడం ఏంది? ఒక డైలాగ్ ఉంటుంది కదా, సీని గారు మీ నాన్నగారు ఎలా ఉన్నారు అనేటటువంటి దానికి, సీని గారు మీ అమ్మ మొగుడు ఎలా ఉన్నారు అనేటటువంటి దానికి చాలా తేడా ఉంటుంది. అదేవిధంగా నువ్వు సినిమా చూసి రివ్యూ ఇచ్చేదానికి సినిమా చూడకుండా కనీసం సినిమాకు సంబంధించిన ఒక ప్రాపర్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలి, గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయాలి. జస్ట్ లైక్ ఒక సాంగ్ రిలీజ్ చేశారు, ఒక టీజర్ని, చిన్న టీజర్ని అయితే రిలీజ్ చేశారు, అందులో కూడా అంత ప్రాపర్గా చూపించాలి. అలాంటిది సినిమా షూటింగ్ ఇంకా 50% బ్యాలెన్స్ ఉంది. 50% అయిపోయిందో 70% అయిపోయింది, ఇంకా చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. సో సినిమా షూటింగ్ కంప్లీట్ కాల, సినిమా కనీసం ట్రైలర్ రాలా, సినిమాకు సంబంధించిన మొత్తం సాంగ్స్ రాలా, ప్రమోషన్ చేయాలి. అయినా కానీ స్టోరీ బాగలేదు అని చెప్పి నువ్వు చెప్పటం, ఎలాంటి స్టోరీ పెట్టుకొని నువ్వు చికిరి చికిరి అని చెప్పి ఎలా సాంగ్స్ పెడతావు అంటావు, ఎలాంటి స్టోరీ పెట్టుకొని నువ్వు సినిమా ఎలా చేస్తావు అని చెప్పి బుచ్చిబాబుని రామ్ చరణ్ని క్వశ్చన్ చేయటం ఎంతవరకు కరెక్ట్? చెప్పు తీసుకొని నిన్ను కొట్టేవాడు లేక నువ్వెంత బలుపుగా తయారవుతున్నావు బ్రో. వీడికి బలిపేందుకు ఒకసారి వీడియో క్లిప్ వినండి. మంత్లీ ఇన్కమ్ ఎంత? నేను నా అర్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. విన్నారు కదా, ఒక యాంకర్ ఏమని అడుగుతుందో, నీ శాలరీ ఎంత అనంటే, నా శాలరీ ఎంతో తెలిస్తే నువ్వే నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతావంట. ఎంత వస్తుందే నీకు శాలరీ? ఒక 10 లక్షల, 20 లక్షల? 10 లక్షలు వస్తే 10 సార్లు తిను, 20 సార్లు ఏరుకు, ఆ ఏరిగింది ఎత్తుకొని తిను, నిన్ను ఇవిడేమండవు. కానీ ఈ నా శాలరీ తెలిస్తే నా దగ్గర పని చేస్తాను అంటే యాంకర్ ఇప్పుడు చేసేటటువంటి పని వదిలిపెట్టి నీ దగ్గర జాబ్ చేయడానికి వస్తుందా? అంత బలుపేది నీకు అర్థం కావట్లేదు. ఏం చూసుకుని అంత బలుపు? నిజంగా ఫ్రెండ్స్, ఈ బలుపు ఎవడో ఒకటి తగ్గించాలి. తగ్గించేటోళ్ళు అయితే మొదలుపోయారు, ఆల్రెడీ బయలుదేరారు, ఇక్కడ నుండి అయితే బయలుదేరారు. నీకు మ్యాక్సిమం చెక్కేస్తారు అనేటటువంటిది 100% వస్తావో చూసి మాట్లాడు. ఏది మాట్లాడినా కానీ సినిమా చూశాక నీ ఒపీనియన్ తెలియజే. నువ్వు డబ్బులు పెట్టావు అనేటటువంటిది కరెక్ట్, కానీ సినిమా చూడకుండా ఇలా జడ్జ్ చేయడం, సినిమా చూడకుండా ఇలా నెగిటివ్, సినిమా రిలీజ్ కాగలిగే దాని మీద ఇలా బురద బయటం అనేటటువంటిది ఆ డైరెక్టర్ కడుపును కొట్టినట్టే, అందులో పనిచేసేటటువంటి టెక్నీషియన్ కడుపు కొట్టినట్టు అనేటటువంటిది మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకో. ఇది కావాలని చేసిండు మనోడు. సో రామ్ చరణ్ మీద, మెగా ఫ్యాన్స్ మీద ఏదో హేట్ ఉంది. ఆ హేట్ వల్లే ఈ విధంగా అడ్డదిడ్డంగా మాట్లాడిను అనేటటువంటిది గుర్తుపెట్టుకో. నేను ఫైనల్లీ చెప్పేది ఏంటంటే, ఇలా మాట్లాడడం ముమ్మతికి తప్పు. సినిమా రిలీజ్ అయ్యాక దాన్ని జడ్జ్ చేయాలి. చెప్పాలంటే పాజిటివ్ చెప్పండి. నేను ఇప్పటికే చెప్తాను, వారణాసి అనేటటువంటి సినిమా ఆ గ్లిమ్స్ ఇంకా నా మైండ్లో తిరుగుతుంది. అది రిలీజ్ అయ్యాక కొన్ని కోట్ల రికార్డు కొట్టింది అనేటటువంటి మాటలు వచ్చు. అది పాజిటివ్, సినిమా మీద ఒక హైప్ని క్రియేట్ చేస్తాయి. అలాంటిది సినిమా రిలీజ్ కాక తెలికే ఏ విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడటం, ఆ సినిమా మీద ఫ్లాప్ అవ్వాలి అని చెప్పి కోరుకోవటం ముమ్మాటికి తప్పు. పూల చొక్క గోబ అయితే నీది బగల కొడతారు. నిజం చెబుతున్నా, మొన్న ఈ మధ్యన కటింగ్ చేయించుకున్నావుగా, మళ్ళీ ఈసారి గుండె గీకించి గారి మీద ఊడగిస్తారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి తను అవతార్ రివ్యూ ఇచ్చిండు, వెళ్ళి కింద కామెంట్స్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం రామ్ చరణ్ ఫ్యాన్సే, మొత్తం ఫ్లోటింగ్ అయితే ఉంది. బయట తిరగమాకు, నిన్ను చెక్కుతారు పూల చొక్క అని చెప్పి పచ్చిగా చెడుతున్నారు అనమాట. ఇది ఎక్కడి దాకా వెళ్ళింది అనేటటువంటిది చూడాలి. నేను కోరుకునేది ఏంటంటే, నీ దగ్గర నుండి నీ గుండె గీకాలి, నిన్ను గారి మీద ఊరేగించాలి, నేను కొట్టాలని నేను కోరుకోను. సారీ చెప్పు, అపాలజీస్ తెలియజేయి. నేను ఆ విధంగా మాట్లాడకూడదు, అలా మాట్లాడినందుకు సారీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ నన్ను క్షమించండి అనేటటువంటి ఒక అపాలజీ వీడియో రిలీజ్ అయ్యి, అది పద్ధతిగా ఉంటుంది. నా బొచ్చులో నన్నే మిగతాలంటే నిజం చెబుతున్నా, నువ్వు ఊహించుకోలేవు కూడా. రామ్ చరణ్ ఫ్యాన్స్ తర్వాత కొట్టేటటువంటి దెబ్బకి నేను చెప్తున్నా కదా కొడక, వాసిపోద్ది నీకు. ఇది మట్టికే హానెస్ట్లీ చెప్తున్నా, నీ మీద నాకు ఏ విధమైనటువంటి పర్సనల్ కక్ష లేదు. నీ నెంబర్ కూడా నా దగ్గర ఉంది, నేను తెలుసుకుంటే నీ నెంబర్ ఇవ్వచ్చు, నీ అడ్రస్ ఇవ్వచ్చు, నీ దగ్గరికి డైరెక్ట్గా పంపొచ్చు. కానీ తప్పు, ఎందుకంటే నువ్వు నమ్మి, నీ దగ్గర నుండి నేను తీసుకోవాలి, కానీ నీ నెంబర్ అయితే నా దగ్గర ఉంది, కానీ అది తప్పు అనేటటువంటి ఉద్దేశం తీలా. మళ్ళీ చెప్తాన్నా, సారీ వీడియో చేయి, లేకుంటే నీ దోలు తీర్చేస్తారనేటటువంటిది 100% వస్తాం. ఉంటా ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఎలాంటి వాటిని ఖండించకపోతే ఇంకా యూట్యూబ్లో ఛానల్ని వేస్ట్ అనేటటువంటి ఉద్దేశంతో ఏ విధమైనటువంటి వీడియో అయితే చేశా. బాయ్, నమస్కారం.